కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్తే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఒకసారి గట్టిగా చెప్పండి. మరి లాస్ట్ లో మళ్ళీ గ్రూప్ ఫోటో ఉంటుంది. మీకు కూడా ఒక జ్ఞాపిక ప్రధానోత్సవం కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బతిమాలించుకోవద్దు. ఇది మన కార్యక్రమం, ముందుకు రావాలి అందరు కూడా. కృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? స్టేజ్ పైన ఉన్నారా? కృష్ణస్వామి కృష్ణ జాయిన్ అవ్వండి. గ్రూప్ ఫోటో మళ్ళీ లాస్ట్ లో కూడా తీసుకున్నాం తప్పకుండా. శ్రీ సంజయ్ రెడ్డి సార్ గారు మన ముందుకి రాబోతున్నారు. మన నిర్దేశించి మనకి 26 సంవత్సరాలుగా కొంచెం మైక్ వాల్యూమ్ పెంచండి. వైద్యులు చాలా అందరూ కూడా కనిపించారు. సమాజంలో ఉపాధ్యాయులు అనేది సమాజ నిర్మాణం. సమాజంలో లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, నర్సులైతే కూడా అందరూ కూడా మా దిశపోయిన మా దగ్గర లాయర్ అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు, చివరికి రాజకీయ నాయకులు కానీ మా ముఖ్యంగా ఏమి సంతోషం అంటే మీరందరూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని గౌరవంగా అభివృద్ధి మా సంపద. అందుకే మేము సైన్స్లో పేరైనము, హిందీలో పేరైనము, మన కుటుంబాన్ని స్కూల్ చరిత్ర ఏంది, మనకి ఎక్కడ కాఫీ సెంటర్ ఉందో ఆ సెంటర్, మన స్కూల్ సరౌండింగ్సే కాకుండా కొండపాకి వెళ్ళిగా తిమ్మరెడ్డిపల్లి కానీ గడపడే గొప్పతనం. అయితే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నందుకు మనందరినీ గౌరవించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. సో వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం తల్లికి నిన్ను తరించి పుస్తకం చేతన్ కోరి నీవు నా ఇళ్ళం మంత్ర నిలిచి దుంపడం నొప్పు సుశబ్దం శోభిల్లం కల్పం నాకు ఆత్మం సంప్రీతి జగన్నో హిమి సరస్వతి భగవతి భారతి పూజేందు బింబాలనం. ఓం తల్లి నిన్ను ధరించి పుస్తకం చేతన్ కోరి నీవు నా ఇళ్ళం మంత్ర నిలిచి దుంపడం నొప్పు సుశబ్దం శోభిల్లం కల్పం నాకు ఆత్మం సంప్రీతి జగన్మోహిని పురజాక్ష సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలనం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసన పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మాతా చ భుక్షి పితా చ జీవా నేత్రద్వయ సోదర అపాటస్థ కుటుంబానాం స్వదేశో భోనత్రయం. యౌవనికే జనింతుదేవని లోపల నుండు నీలమై యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాథ మధ్యయుడెవ్వడు
కుమారుడొక్కడం సదభ్యాసము లేని విద్య పర్యాసము లేని ప్రసంగ వాక్యములు గ్రాసము లేని కొడవు కొరగాదయ పెమ్మయ సింగదీమని సత్య. ఓం నమ శివాయ. మీరందరూ పూజ చేస్తారు. వాసన లేని పువ్వేదో మైదని చెప్పండి. వాసన లేని పువ్వు శంకరుని పనికి వస్తుంది, అదేంటి? ఇంతతో నా ఉపయోగిస్తారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, అందరు వస్తుంది కదా. మీ స్కూల్లో జరిగిన విషయాలు ఏమైనా జోకులు, ఏమైనా కొట్లాటలు, అటువంటి విషయాలు వచ్చి ఇక్కడ చెప్తే మీ అందరికీ గుర్తొస్తాయి. అందరికీ ఇప్పుడు సార్ ఎక్కడైనా చెప్తారు, మేము చెప్తాం, అది కొత్త అయిపోతుంది కదా. అందుగురించి రోజునప్పుడు రావాలి, ఆ విషయాలని చెప్తేనే ప్రోగ్రామ్ మజా వస్తుంది, ఎప్పుడు రావాలి. అవునండి, మేము ఈ జ్ఞాపకాలు ఉంటాయి కదా. విద్యార్థులకు అభినందనలు. 25 సంవత్సరాల తర్వాత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరంతా ఒక దగ్గర కూడుకొని ఈ ప్రోగ్రాం తయారు చేయడం చాలా అభినందన విషయం. ఎందుకంటే ఒక ప్రోగ్రాం తయారు చేయడం ఇష్టం కాదు. మీరు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎక్కడెక్కడో లగ్గాలయ్యారు, అక్కడికి వెళ్ళిపోయారు. అయినా మీరు అందరూ గ్యాదర్ చేసి 25 సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఒక దగ్గర సమ్మేళనం కావడం అంటే అభినందన విషయం. ఇక మేము కుక్కురుపల్లిలో దాదాపు 1990 నుండి 20 వరకు పనిచేసిన, 10 ఏళ్ళు పనిచేసిన. నేను ఉన్నప్పుడు సోషల్, తర్వాత 7th వరకు కొద్దిగా మ్యాథ్స్ చెప్తుంది, అప్పుడప్పుడు గైడ్ చూసి హిందీ చెప్తుంది. హిందీ లేకపోతే ఇలా తెలుసు, నాకు ఊట పదాలు కూడా తెలుసు. ఎందుకంటే నేను సోషల్గా ఉండేవాడిని. ఎక్కువ పిల్లలతోటి ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎట్లుండాలి అని ఎక్కువ చెప్పేవాడిని. సోషల్గా మూవ్ అయ్యేవాడిని. నేను ఒకసారి ఉపాధ్యాయులను మర్చిపోయి విద్యార్థుల్లాగానే ఉండిపోతుంది. ఎందుకంటే సోషల్ ఉండాలి. అందరూ సీరియస్గా వచ్చి చెప్పడం, సీరియస్గా కోపడము, సీరియస్గా కాకుండా అప్పుడప్పుడు కోపడుతుంది, అప్పుడప్పుడు తిడుతుంటే, అప్పుడు దగ్గర అప్పుడు ఉంటుంది, సోషల్ చెప్తుంది. కాబట్టి మీరు ఒక స్థాయికి మేము చెప్పినా చెప్పకపోయినా, మంచి చెప్పినా చెడు చెప్పినా, మీరంతా మీ జ్ఞానంతో, మీ ఆలోచనతో, మీరు ఏం ఆలోచన ఆ విధంగా మీ భవిష్యత్తు మంచి ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఎప్పుడు ఏంటంటే మీ పిల్లలు కూడా మంచి చదివిస్తున్నారు. మేము ఎందుకు అడిగిన వాటిని పిల్లలు ఏం చేస్తారు. ఎందుకంటే మనము ఇలా ఉన్నామంటే ఇక నువ్వు బిల్డింగ్ కట్టినావా, నువ్వు ఏం సంపాదించిన కూడా అడగరు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీకు ఎంత పిల్లలు, ఏం చదువుతుంది అంటారు. అదే మనకు ఆస్తి. ఇప్పుడు మా పిల్లలు మేము ఇప్పుడు మీరంతా స్టేజ్ మీద ఎంతో సంతోషపడుతున్నాం. గురువు కావాల్సింది విద్యార్థిని ఎదుగుదల, అంతేకాని మీ గురువుకి ఏం అవసరం లేదు. మీరు ఒక స్థాయిలో మంచి స్థాయిలో ఉండాలి, ఎక్కడ కనబడ్డారు, ఇక్కడ నమస్కారం అంటే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఏదో మాకు ఇచ్చినట్టు అనిపిస్తుంది. మాకు కావాల్సింది అదే. మా విద్యార్థి ఒక స్థాయికి ఎదగాలి, ఒక మంచి స్థితిలో ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంతో హాయిగా బతకాలి, మంచి కలిసిమెలిసి ఉండాలి అనేది మా ఆలోచన. ఏది కానీ ఎవరు ఏ విద్యార్థి కానీ ఏ గురువు కూడా అంతా ఆలోచిస్తాడు. మా విద్యార్థులు ఒక స్థాయికి ఎదగాలి. మా విద్యార్థులు వాడు వ్యవసాయం చేయని, వ్యాపారం చేయని, ఇంకేదైనా చేయని, వెళ్ళి మంచి మార్గంలో నడుచుకుంటూ తన భార్య పిల్లలు చూసుకుంటూ పిల్లలు మంచి స్థాయిలో చదివించుకుంటూ సమాజంలో ఒక గౌరవంగా బతకడమే ఉన్నతమైన పౌరుల లక్షణం. అది ఇదే చేయాలి, అదే చేయాలి. కాకపోతే ఉన్నతమైన విలువలతోటి ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరికి మోసం చేయకుండా, ఒక స్థాయిలో మనంతా మనం గౌరవించడం. మనం సమాజం కోసం వస్తున్నాం. సమాజంలో మనం గౌరవించబడాలి. మనం ఏ పని చేసినాడే అంటే మన వాడు ఇట్లా, మన వాడు ఇట్లా, సమాజం గౌరవించబడాలి. మనం చూసి సమాజం నేర్చుకునే స్థాయిలో మనం ఎదగాలి. అంతే మీరు ఒక స్థాయికి వచ్చారు, మీరు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అది మాకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పచ్చు. ఒక విద్యార్థి అన్నాడు, ఇప్పుడు మీరు ఇంతమంది కలిసారు, ఒక గ్రూప్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఇలా రాజు కూడా కదా, గ్రూప్ తయారు చేయడం, ఫోన్ అందరూ ఒక నెంబర్. ఇప్పుడు ఇలా ఏ కార్యక్రమం జరిగినా అన్ని గ్రూప్లో పోయేటట్టు, కనీసం మీ అమ్మాయి పిల్లలకు, అబ్బాయి పిల్లలకు కలుసుకున్నట్టుగా, లేకుంటే ఏమన్నా మంచి అయితే చెడైతే కలుసుకున్నట్టుగా ఒక గ్రూప్ తయారు చేస్తే పలానా సంవత్సరంలో విద్యార్థులు గ్రూప్ అనేది మీకు ఉండిపోతే ఎప్పుడో ఒకసారి కలవచ్చు. కనీసం మీ పిల్లల పెళ్లికో, కొడుకు పెళ్లికో కలిస్తే మళ్ళీ మనం పాత జ్ఞాపకాలు, కొద్దిగా ఇంటికాడ ఉన్న బాధలో మంచిగా మర్చిపోయి హాయిగా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్నేహం అనేది ఇప్పుడు కాదు, ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి మీరు ఒక గ్రూప్ తయారు చేసుకోండి. టైం పడితే ఆర్థికం సాయం మనం ఎప్పుడు చెడు పోవచ్చు.
ఒకరికి సహాయం చేయాలని అనుకోవద్దు, అది చెడుపోయినట్టయితుంది. కాబట్టి గ్రూప్ తయారు చేసుకొని ఉంటే మంచిగా అమ్మడానికి పోవడానికి కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక అందరు ఫోన్ నెంబర్ అందరికి ఫోన్లు ఉంటున్నాయి. అన్ని మీ ఏది 97 గ్రూప్ స్టూడెంట్స్ గ్రూప్ అని మీరు ఒక అందరి ఫోన్ నెంబర్లు ఒక్కటిగా గ్రూప్ తయారు చేస్తే ఎక్కడైనా కార్యక్రమం జరిగినా మంచి జరిగినా కలుసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ విడిపోయిన వాటి మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, మళ్ళీ కష్టం. ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రయత్నం ఇంత కలిసినాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళమంటే ఏమైనా సంవత్సరాలు ఏమైనా బాధలు ఏమైనా పరిస్థితులు ఏమైనా వ్యాపారాలు ఏమైనా దంతలు వాడి ఉంటాయి. కాబట్టి ఒక గ్రూప్ తయారు చేసుకొని ఆ గ్రూప్ ఉంటే మంచి చెడు మలుచుకోవడానికి అవకాశం ఉంటుందని నా యొక్క చివరి సందేశం. కాబట్టి నేను ఏదన్నా పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకోకుండా మంచిగా ఉంటుంది. భగవంతుడు సర్వోజనం సుఖితో అందరూ సుఖశాంతులతో ఉండాలనే భగవంతుని కోరుకుంటున్నాను. మాకు కావాల్సిందంటే మా విద్యార్థులు మంచి స్థాయిలో ఉండాలని, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకంటే మించిన స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మా టీచర్స్కి మరియు నా విద్యార్థులు, ఎందుకంటే మీరు మా అంత పెద్దగా అయిపోయింది, దాదాపుగా మీ పిల్లలు కూడా మా పిల్లలు అంత పెద్దగా అయిపోయారు. సో విద్యార్థులు మాకు ఎప్పుడైనా విద్యార్థులే, మీరు ఎంత పెద్దగైనా మాకు విద్యార్థులే. కాబట్టి సార్ చెప్తున్నారు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. సో మీరు ఇంకా 50 సంవత్సరాలకు వచ్చినా మా విద్యార్థులే. అందరికీ స్వాగతం మరియు అభినందనలు. పోతే ఇక మీరు అప్పటి నుంచి ఏం మాట్లాడినా నేను వినలేదు. నేను చాలా లేట్ అయింది, సారీ అందరికి కూడా, అందరికీ నా తరఫు నుంచి. మరియు అంటే అసలు యాక్చువల్గా నేను 11:30 ఆ టైంలో వద్దాం అనుకున్నాను, కానీ నాకు వీలు రాలేదు. సార్ లేకపోవడం వల్ల, సార్ వేరే డ్యూటీకి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. దానికి అందరూ కూడా చాలాసార్లు రాజుకు చాలాసార్లు ఫోన్ చేసిండ్రు, డైరెక్టర్ సార్ ఫోన్ చేసిండ్రు, మమేశం సార్ అందరూ ఫోన్ చేసిండ్రు. రావాలని నా కుతూహలంగా రాలేకపోయినా క్షమించాను. తప్పకుండా రావాలనే వచ్చిన, తప్పకుండా రావాలి, ఏ టైంకైనా సరే అక్కడికి రావాలని వచ్చిన. పోతే మీరు నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుసు. దాదాపు ఒక 10 years నుంచో 9 years నుంచో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాళ్ళే కంటే మీరు ఒకసారి 5 సంవత్సరాల ముందు బ్యాచ్ కాబట్టి మీరు ఇంత ముందు చేయాలనే ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ ఇంకా ఇప్పుడు దాదాపుగా అందరూ వచ్చినట్టేనా? ఓకే ఓకే. లాస్ట్ బ్యాచ్లో కొంచెం తక్కువ వచ్చారు కానీ మీరు బాగానే వచ్చారు అందరూ. సో మీకు హ్యాపీ, మాకు హ్యాపీ. మాకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే గెట్ టుగెదర్స్ చేసుకున్నప్పుడు పిల్లలు పిలిచినప్పుడు మాకు ఎంత సంతోషం అవుతుందంటే, మళ్ళీ మీరు 10th క్లాస్కి వెళ్తే మేము చదువు చెప్పినప్పటి జ్ఞాపకాలు మాకు గుర్తొస్తాయి. అంటే మీరు ఇప్పుడు 40-45 మధ్యలో ఉంటారు. సో మిమ్మల్ని కేసులు చాలా తక్కువ గుర్తించారు, ఎందుకంటే మేము చిన్న పిల్లలు 15 years, 13, 14, 15, 16 years పిల్లలు కాబట్టి చాలా చిన్న అయిపోతుంది. మా అబ్బాయిలు అయితే గడ్డాల విషయాలు వచ్చేస్తే అమ్మాయిలు అయితే చాలా పెద్దగా అయిపోయింది. అందుకే గుర్తించలేకపోయినాము. గుర్తుపట్టకపోయినా అందరూ నా విద్యార్థులే, మా విద్యార్థులే. ఎప్పుడైనా మీరు మా విద్యార్థులే. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నందుకు ఇంత కష్టపడుతూ ఇంత మంచి ప్రోగ్రామ్ ఇది. ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇంకా వేరే గృహప్రవేశాలు అలాంటి వాటికి చుట్టాలు మాత్రమే వస్తారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మీకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటే. నేనైతే దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయినా నేను మా పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్, 6th నుంచి 10th క్లాస్ పిల్లలకు చదువు చెప్పేటప్పుడు దాదాపు వారానికి ఒకసారైనా నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకుంటా వాళ్ళకి. నేను చిన్నప్పుడు ఇట్లా చేసేదాన్ని, నేను ఇట్లా చదివేదాన్ని అట్లా అని చిన్నప్పటి జ్ఞాపకాలు పెట్టుకుంటా ఉంటాను. సో ఏ జ్ఞాపకాలు పెట్టుకుంటా అంటే నా 10th క్లాస్ వరకే, స్కూల్
టీచర్స్ని చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ని వదిలి వెళ్ళిపోతున్నామని ఇప్పటికి కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాంటి స్వీట్ మెమరీస్ మనకు స్కూల్ లైఫ్లోనే ఉంటాయి. మరి నేను స్వీట్ మెమరీస్ ఏం చెప్పినా నాకైతే తెలియదు. నాకైతే నేను వీలేదు, మీరు అందరూ మాట్లాడేసి. సో ఇప్పుడైతే ఒక ఇద్దరు కూడా చెప్పాలి నేను మాట్లాడినాక. చిన్నప్పుడు ఏం చేసిండ్రు? తప్పకుండా మేడం, ఎందుకంటే మా వాళ్ళందరూ తప్పించుకోవాలని చూస్తున్నారు. కాకపోతే తప్పదు, తప్పించుకునే ప్రసక్తే లేదు. ఇందాక జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిందంటే జ్ఞాపకాలు ఏం నెరవేర్చలేదు. నిజంగా కదా, మీరు ఎంత తప్పించుకోవాలనుకున్నా, ఎంత వర్షం పడినా, ఎంత వరద పోయినా కూడా ఇక్కడ షేర్ చేసుకొని వెళ్ళాల్సింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక విషయం అయితే, ఒక 4-5 years బ్యాక్ నేను మీ స్కూల్ నుంచి తోరాల్ హై స్కూల్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. వాళ్ళు కూడా బెంగళూరు దగ్గర వెళ్తాను ఒక 5-6 years బ్యాక్. అయితే అందులో ఒక అబ్బాయి ఏం చెప్పిందంటే, నేను ఎప్పుడు బ్యాగు మన కాంపౌండ్ వాళ్ళు బయట చేసేసి గోడ దుక్కిపోయేవాడిని. బయట మేడం సార్లు అందరూ నన్ను తిట్టేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో హెచ్ఆర్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటుంది కదా, వాళ్ళకి గ్రూప్ లీడర్ అనమాట. నేను ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. అబ్బాయి తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటే నాకు బాగా అనిపించింది అక్కడ. అంటే మీరు కూడా మీ జ్ఞాపకాలు స్వీట్ మెమరీస్ ఉండొచ్చు, కొన్ని బాగా అనిపించేవి ఉండొచ్చు, ఎట్లానే ఉండొచ్చు. మీకు మీ లైఫ్లో జరిగినాయి కానీ మీ స్కూల్ లైఫ్లో జరిగినటువంటి మెమరీస్ మీరు ఒకసారి గుర్తు చేయండి. వాళ్ళకందరికీ గుర్తు చేయండి. ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉంటుంది, కామన్. అదంతా పట్టించుకోకండి, వచ్చి ఒకసారి గుర్తు చేయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నాకు అసలు నా ఫస్ట్ ఏంటి ఉద్యోగం అనేది నా ఇక్కడ కుక్కూరుపల్లిలోనే 95లో నాకు జాబ్ వచ్చింది. కుక్కూరుపల్లిలోనే నాకు స్టార్టింగ్ జాబ్. అప్పుడు మనకు బషీరుద్దీన్ సార్ హెడ్ మాస్టర్. ఇంకా సార్లు అందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకో 2-3 సార్లు లేరనుకోండి. మరి నేను మీకు ఎట్లా తెలుసు అంటే మ్యాథ్స్ టీచర్గా తెలుసు. మా మ్యాథ్స్ మేడం అని మీరు గుర్తుంచుకుంటారు. అసలు యాక్చువల్లీ నేను మీ మ్యాథ్స్ మేడం కానే కాదు. బషీరుద్దీన్ సార్ మీ మ్యాథ్స్ సార్, మీకు ఐడియా ఉందో లేదు, చిన్నపిల్లలు కదా అప్పుడు. సో బషీరుద్దీన్ సార్ మ్యాథ్స్ సార్. సార్కు తెలుగు రాకపోయేది గుర్తుందా? 4 పిల్లలు 5 పిల్లలు అనేది సార్ గుర్తుందా? అదంతా సార్ కొంచెం తెలుగు ప్రాబ్లం ఉండేది. ఇంగ్లీష్ బాగా మాట్లాడేది కానీ తెలుగు మాట్లాడేది కాదు. సో అందుకని నేను మ్యాథ్స్ మీకు చెప్పడం జరిగింది 6th నుంచి 10th వరకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు మీ బ్యాచ్ మరి మీకన్నా తర్వాత బ్యాచ్ కానీ నాకు అంత గుర్తు లేదు. కానీ పిల్లలు దాదాపుగా మ్యాథ్స్ చేసేటప్పుడు చాలా, అంటే నాకు అసలు మీ స్కూల్ కుకునూరుపల్లి హై స్కూల్ ఇప్పుడు నేను 50 దాటినా నాకు ఒక స్వీట్ మెమరీ మీ కుకునూరుపల్లి హై స్కూల్. ఎందుకంటే అప్పుడు ఆ కుకునూరుపల్లిలో నేను దాదాపు 5.5 years పనిచేసిన. అక్కడ ఉన్న పిల్లలు ఎట్లా ఉండేది మీరంతా అంటే, చాలా భయము, భక్తి, మళ్ళీ చదువులో కూడా బాగానే ఉండేది. మరి ఎప్పుడైనా గత క్లాస్లో కూడా ఇప్పటికి కూడా మీడియం, నార్మల్ స్టూడెంట్స్, క్లెవర్ స్టూడెంట్స్, ముగ్గులు అందరూ ఉంటారు. కానీ మీరు చాలా యాక్టివ్గా ఉంటారు కుకునూరుపల్లి పిల్లలు. ఊళ్ళో కూడా చాలా మంచి ఆదరణ ఉండేది. నా వరకు నాకైతే చాలా ఎవరింటికి వెళ్ళినా చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సర్వీస్, దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ అవుతుంది నాది. నేను కుకునూరుపల్లిని ఎప్పుడు మర్చిపోను. ప్రతి ఊళ్ళో ప్రతి సంవత్సరం కుకునూరుపల్లి గుర్తు చేస్తాను. ఇంకొక విషయం, సార్లు అంతా కూడా అంటే నాతో పనిచేసే స్టాఫ్ అంతా కూడా జలసీగా ఫీల్ అవుతారు నేను చెప్తుంటే. మా పిల్లలు ఇట్లా కుకునూరుపల్లిలో నేను పనిచేసినప్పుడు మా పిల్లలు అట్లా అని చెప్పుకుంటా ఉంటా. అప్పుడు అంత భయం, పిల్లలకు అప్పుడు భయం, భక్తి అట్లా ఉండేది. విద్యార్థులు అంటే, టీచర్స్ అంటే విద్యార్థులకు భయం, భక్తి ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి మేము ఈ స్టేజ్కి వచ్చినాము. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. టీచర్స్ అంటే భయం, భక్తి లేదు. మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. సో అట్లాంటి భయాలు, భక్తులు ఏమీ లేవు. పిల్లల మధ్య, టీచర్స్ మధ్యన అలాంటి అనుబంధాలు కూడా లేవు.
ఇప్పుడు. అప్పుడైతే అసలు మా సొంత పిల్లల్లాగా మేము ట్రీట్ చేసేవాళ్ళము, మీరు కూడా మా పేరెంట్స్ అన్నట్టుగా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళం అప్పుడు. కానీ ఆ కాలం అయితే పోయింది. ఇప్పుడైతే మాకు అలాంటి స్వీట్ మెమరీస్ మాత్రం ఉండలేదు. దాదాపు నా సర్వీస్లో మీ స్కూల్ ఒకటి, తర్వాత జగ్గపూర్ హై స్కూల్లో ఒక 10 years పనిచేసిన. అది కూడా బాగుంది. నా స్కూల్ లైఫ్లో, నా ఉద్యోగం చేసిన 30 సంవత్సరాలలో చాలా మంచి స్కూల్స్ అంటే 2 స్కూల్స్ నాకు. ఇక మీరైతే ఫస్ట్ నా స్కూలు, నా ఉద్యోగం చేసినప్పటి ఫస్ట్ స్కూల్ కాబట్టి నా లైఫ్లో అంటే నేను ఉద్యోగం ఏమైనా చేసినా మళ్ళీ పల్లి హై స్కూలే అంట. ఎందుకంటే నా ఫస్ట్ మెమరీ స్కూల్. కాబట్టి మిమ్మల్ని కేసులు కొంతమంది గుర్తున్నాయి, కానీ గుర్తుపట్టలేకపోతున్నా. సారీ, ఏమనుకోదు. ఎప్పుడు టచ్లో లేదు కదా. దాదాపు నేను 25 సంవత్సరాలు 26 సంవత్సరాల తర్వాత నాకు కనపడ్డాడు రాజు. ఒక్కటి మాత్రం మధ్య రోజులు కనిపిస్తూ ఉంటాడు, సిద్ధిపేటలో ఉంటాడు కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరు కూడా నేను ఎప్పుడు చూడలేదు, అందుకని గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ మీరు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయినా నా విద్యార్థులేదు, 10th క్లాస్ విద్యార్థులు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పే విషయం చిన్నది, ఏమి అనుకోరు. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి అయినా మీ పిల్లలు కూడా ఎదిగిండ్రు, పెద్దగా అయిపోయింది. ఇప్పటి సిచ్యువేషన్లో పిల్లలంతా కూడా మీకు అప్పుడు ఫోన్ ఉండేది కాదు, టీవీ కూడా చాలా తక్కువ, చాలా రేర్. ఎవరింట్లో ఒకరింట్లో ఉండేది, చాలా రేర్ అప్పుడు టీవీలు కూడా. కాబట్టి మీకు మంచిగా బయట ఆడుకోవడమే, 4 అయిందంటే మంచి బయటకు వచ్చి ఆడుకోవడమే, కొట్టుకోవడము, ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడము, ఆడుకోవడము. గుర్తున్నాయి మీకేమన్నా? అట్లాంటి స్వీట్ మెమరీస్ ఉండేవి. కానీ ఇప్పటి పిల్లలకి అంత లేదు. ఏంటి, బయటకు వస్తే ఇంటికి పోతే ఫోన్, బయటకు వస్తే ఆటలు లేవు, ఏం లేవు, క్లాసులు చదువు. ప్రైవేట్ స్కూల్లో అయినా అంతే, గవర్నమెంట్ స్కూల్లో అయినా అంతే. సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. అందుకే మీ లైఫ్, మీ స్కూల్ లైఫ్ ఉన్నంత స్వీట్గా ఇప్పటి పిల్లల లైఫ్ లేదు. మీ పిల్లల లైఫ్, ఇప్పటి పిల్లలైతే మీ పిల్లలు మా పిల్లల లైఫ్ అయితే లేదు. ఎందుకంటే ఆ ఆటలు, ఆ సంతోషాలు, ఆ కొట్టుకోవడాలు అవన్నీ ఇప్పుడు లేవు. ఒక్కసారి అంతెందుకు మేము మిమ్మల్ని చాలా కొట్టినని తల్లిదండ్రులు మమ్మల్ని వచ్చి అడిగేవాళ్ళు కాదు అప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలు కొట్టాలంటేనే మాకు భయం. వాడు తప్పు చేసినా, ఒప్పు చేసినా భరించాల్సిందే, వాళ్ళని బతిలాడాల్సిందే. రాయిరా, చదువురా అని బతిమాలాలి. ఆ సిచ్యువేషన్కి వచ్చింది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, తర్వాత మీ పిల్లల చదువు గురించి ఆలోచించి వాళ్ళకు కొంచెం, ఎందుకంటే నేను అనుభవించిన వాళ్ళకు కొంచెం ఫోన్లకు, టీవీలు చూడగానే కానీ ఫోన్లకు కొంచెం దూరం చేయాలి. ఎందుకంటే పిల్లలకు ఒక హ్యాపీ అయిపోయింది ఫోన్ పట్టుకోవడం అనేది. ఎప్పటి నుంచి అంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులని అవన్నీ ఇవన్నీ పిల్లలందరికీ ఫోన్ కొనివ్వడము, ఆ ఫోన్ల ద్వారా పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోవడము, ఆ ఫోన్ లేకపోతే ఇంకా బ్రతకలేమనే పరిస్థితికి వస్తారు పిల్లలు. ఇంకా ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలైతే తల్లిదండ్రులు పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లలు ఏడ్చిన అబ్బాయి ఏడిస్తే ఫోన్ తీసుకోరా, ఇంకో ఫోన్ తీసుకో, లేకపోతే అన్నం తినకపోతే ఫోన్ తీసుకోరా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను చాలా చూస్తున్నాను. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు కానీ, మీ తరం పిల్లలకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ రానియకుండా చూడండి. నేను రిక్వెస్ట్ చేసేదాన్ని ఒక టీచర్గా. ఇంకొకటి ఏంటంటే, మీ పిల్లలు ఈ ఫోన్లలో ఫోన్ చూస్తే, పెద్దవాళ్ళు చూస్తే అది మంచి కోసం, చిన్నపిల్లలు చూస్తే మంచి కన్నా చెడు ఎక్కువ ఆకర్షణ, వాళ్ళు చెడునే ఎక్కువ ఆకర్షిస్తాయి. చెడు దారులలో పెట్టడము మీకు తెలిసే కదా, మీకు చెప్పాల్సిన నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా కొంచెం పిల్లల్ని, మీ పిల్లల్ని మంచిగా పెంచడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా నా అంత పెద్దవాళ్ళు అయ్యారు, నా పిల్లలు, నా స్టూడెంట్స్ అయినా నా అంత పెద్దవాళ్ళు అయిపోయారు. నేను చెప్పాల్సినంత ఏం లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో ఫోన్ చేయబట్టి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. పిల్లలు పక్కదారులు పట్టడం, చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండలేదు పిల్లలకు. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ముందు నుంచే ప్రయత్నం చేయండి.
మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియతమ విద్యార్థులు విద్యార్థులు అందరికీ నా యొక్క శుభాభివందనములు. మరియు మన గౌరవ ఉపాధ్యాయులు సంజయ్ రెడ్డి గారు మరియు మల్లేశం సార్ గారు, నాగరామ్ సార్ గారు, మళ్ళీ పద్మాశ్రీ మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు ఆఫ్టర్ 26 years మీకు చాలా గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే మీరందరూ ఎవరి జీవితాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. మీలో 4-5 ఫ్రెండ్స్ కష్టపడి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయొచ్చు. అందరూ వచ్చి కలుసుకున్నారు, సుఖ దుఃఖాలు పంచుకున్నారు, అంతేనా? అందుకని ఇది మన జీవితంలో ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, మ్యారేజ్ లైఫ్ అయిపోయింది, పిల్లల ఇటువంటి సందర్భాలు చాలా తక్కువ వస్తాయి. మళ్ళా 1-2 సార్లు ఎన్నిసార్లు చేసుకుంటారో మీ ఇష్టం, అది చేసుకుంటారా మళ్ళా? ఓకే. అయితే నాకు చాలా హ్యాపీ ఏంటంటే నా యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా కుట్నంపల్లి హై స్కూలే. నేను కూడా అప్పుడు చిన్న అబ్బాయి మీ అందరే ఉంటుండే కావచ్చు, మీతోని వాలీబాల్ ఆడుతుంటే మీతోనే ఉంటుంది. నా యొక్క వర్క్ ఏందేమో సార్ యొక్క సాలరీస్ చేసుడు, మీ అడ్మిషన్స్, మీ టీసీలు, మీ ఎగ్జామినేషన్ వర్క్స్ అని చూసుడు నా వర్క్ ఉంటుంది. అదేవిధంగా నాకు ఎంత హ్యాపీ అవుతుందంటే నా యొక్క విద్యార్థులు ఇప్పటికీ నాకు సహకరిస్తూ ఎం రాజు కంప్యూటర్ కేర్గా నేను ఇప్పుడు జిల్లా పరిషత్ సిద్దిపేటలో సీనియర్ గా పనిచేస్తున్నా. మా ఆఫీస్కు మొత్తం మా కంప్యూటర్ వర్క్ మొత్తం రాజే చేస్తాడు. అది కూడా క్రెడిట్ మీద. రాజు వరకు క్రెడిట్ ఇవ్వదట. మా కృష్ణమూర్తి జూనియర్స్ కూడా చెప్తారు, అన్న నీ శిష్యుడు నీకేస్తుండే ఎవరికి ఇయ్యడే అంటాడు. ఆయన బిల్స్ కూడా చాలా లేట్ గా పేమెంట్ చేస్తుంటాం. ఆయన ఒప్పుకుంటాడు. థ్యాంక్ యూ రాజు. మళ్ళా ఇంకోటి మావాడు మహేందర్, మహేందర్ లైన్మెన్, కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది, అయిపోయినాడు ఉన్నా. అదే అయితే అప్పుడు పెద్ద డాన్సర్ ఉండే. మేము ఒక మన స్టోర్ రూమ్ లో అక్కడ పోయేక్కడ నేను డక్కి వాయిస్తే వాడు డాన్స్ చేస్తుండే, పాట పాడకుండా. కదా, గుర్తుందా? ఓకే. అయితే వీడు కూడా నాకు మంచిగానే హెల్ప్ చేసిండు. మా ఇంట్లో మీటర్ అవసరం ఉండే, మీకు ఫోన్ చేసిన, అరే ఇంకో ఎక్స్ట్రా మీటర్ కావాలంటే సార్ నేను చెప్తా తీసుకోండి అని. అట్లా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా విద్యార్థులు నాకు ఇంకా అంటే మీతో అందరితో నేను కలవలే, వీళ్ళిద్దరైతే నాకు టచ్లో ఉన్నారు. థ్యాంక్ యూ బాబు. ఇలానే మంచి జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. ఈ గెట్ టుగెదర్లు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే వాట్సాప్ గ్రూప్ వచ్చినట్టు స్టార్ట్ అయ్యాయి కదా. అయితే మాకు కూడా 10th క్లాస్ గ్రూప్ ఉంది ఇప్పటికి. మేము కూడా ఇట్లానే నడిపించుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అట్లా ఇలానే మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. వాగుండి పాయరా పెదవాగు తడితే ఎండి పాయరా
పాడండి సార్. మన పాట మన సార్ వాళ్ళ పీరియడ్ పాట అది పాత పాట ఇది కూడా వినొచ్చే పాట మేరే నైనా సావన్ భాదో फिर भी मेरा मन प्यासा फिर भी मेरा मन प्यासा मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा फिर भी मेरा मन प्यासा बात पुरानी है एक कहानी है अब सोचो तुम्हें याद नहीं है अब सोचो नहीं भूले वो सावन के झूले मन संग आँख मुचोली खेले आशा और निराशा फिर भी मेरा मन प्यासा मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा फिर भी मेरा मन प्यासा थैंक यू వావ్, సూపర్ సార్. నిజంగా అలా మెలడీ దాంట్లో వచ్చి ఇంకా బయటికి రాలేకపోతున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అప్పటి నుంచి బ్యాచ్ అదే కాబట్టి 10th క్లాస్ మనం అదే ఉన్నాం కాబట్టి అదే భయం ఉంది. బయట ఫస్ట్ నుంచి స్పీచ్లు స్కూల్ స్పీచ్కి వచ్చేసరికి భయం ఉంది. మా మాటకు గౌరవించి మా కోసం వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మా స్కూల్ ఫస్ట్ అదే ప్రైజ్ అది జన్మభూమి కార్యక్రమంలో వచ్చింది ప్రైజ్ మాకే వచ్చింది. అప్పుడు అదొక్కడే మాకు గుర్తుండిపోయింది. ఇంకా ఏం గుర్తులేదు. ఎందుకంటే అప్పుడు మేము చిన్న వాళ్ళం మేడం చెప్పినట్టు అప్పటికి మా చిన్నదే, ఇప్పుడు కూడా చిన్నదే మేము అందరం. అందుకని టెన్షన్ అవుతుంది. అన్ని ఇంత కార్యక్రమాన్ని అరేంజ్ చేసినా కానీ టెన్షన్ అవుతుంది. మనం చూస్తుంటే ఈ స్టేజ్ మీకు వస్తే అవుతుంది. టైం ఉంది, టైం లేదు అని చెప్పలేము. టైం ఆల్రెడీ అవుతుంది అని అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మాకు మన నగేంద్రం సార్ అప్పుడు పాట పాడించేది తగ్గి మోహించుకోండి. గుర్తులేదు సార్ మీకు నెల గుర్తుగా ఏదో క్వశ్చన్ వేసింది కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేంత నిద్రలో కాలేదు సార్ మేము. ఆ పువ్వు ఏందో పలవరం మీద తెలియదు. అంటే సార్ చెప్తే తర్వాత మన క్వశ్చన్ ఇచ్చి పెట్టి నమ్మకం నుంచి మైండ్లో మొత్తం అదే పెట్టుకున్నారు. కొంత అర్థం అయితే లేదు, నిద్రపోతున్నారు. ఇంకొకటి కొంతమంది మనల్ని మెచ్చిపోయినటువంటి మల్లేశం కానీ ఆర్ మల్లేశం అండ్ కే లకడారం పేరు గుర్తులేదు. ఆర్ మల్లేశం చనిపోయాడు సార్. నెక్స్ట్ నర్సింగ్ సిహెచ్ నర్సింగ్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు కానీ చాలా తెలియదు. నేను ఆరోగ్యం బాగా చనిపోయాడు సార్. టీచర్ ఆయన
రాసుకున్నాడు ఆయన టీచర్ అయ్యింది డిఓ అయ్యాడు డిఓ అయ్యాడు డిఓ అయినాడు కృష్ణ ఏమైనా తెలియదు వేసుకున్నాడు హెచ్ఎంఐడా ఓకే ఓకే మేము టీచర్గా అయినా కానీ మాకు అంత ఏముందా సార్ అప్పటికి మీరు ఏం చెప్పండి అదే చెప్పినాం ఏమి ఇప్పుడు అదే చెప్తున్నాము నెక్స్ట్ ఎవరు ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు ఎవరు సంపాదిస్తున్నారు అందరూ మంచిగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ మాత్రం అందరం ఒకటే నేను నిజాం పంచాయతీ అస్సాం పంచాయతీ అని చెప్పినాడు మళ్ళీ సార్ చెప్పాడు నాకు చాలా థ్యాంక్స్ మంచిగా చెప్పాడు ఏం సంపాదించి ఏం చేసినా వాళ్ళ కింద చిన్నోళ్ళమే కానీ పెద్దోళ్ళం అయ్యాం ఇంట్లో ఎంత తెలుస్తుంది ఇక నేను చెప్పా ఏంటి చెప్పాలి మీకు తెలుసు అందరికి వచ్చిందా అంటే నిజ జీవితంలో ఎన్ని బాధ్యతలు స్వీకరించి ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దినా కూడా ఇక్కడ మన టీచర్స్ ముందుకు వచ్చేసరికి మొత్తం 75 మందికి మనకు వచ్చినటువంటి 45 మంది విద్యార్థులు వచ్చి ఇప్పుడు అందరు లేడీస్తో కూడా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి షీల్ అందిస్తాం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీరు రాకపోతే కార్యక్రమం జరిగేదే కాదు మేము ఫోన్ చేసి విసిగించాము ఏమనుకోవద్దు గ్రూప్లలో తిట్టాము కూడా అనుకోవద్దని ఎవరు కూడా ఏమనుకోవద్దు ఎందుకంటే ఫోన్ చేసి చేద్దాం అనుకున్నారు కానీ దొరకవచ్చు నేను దొరికినా మోటివేషన్ అనేది కొందరికి ఏమో స్మూత్గా చెప్తారు కొందరేమో హార్డ్గా చెప్తారు స్మూత్గా చెప్తే వాళ్ళ విషయాలు కొందరు వెళ్ళలేదు హార్డ్గా చెప్తే వెళ్ళారు కాబట్టి అందరూ హార్డ్ వర్కర్ లేదు వచ్చే వాళ్ళందరూ ఇంకా ఏం మాట్లాడాలి నేనేం కాలేదు పేరు చదువుతాను నేను చిట్టడి గారికి ఇచ్చేది చిన్నప్పుడు స్కూల్లో ఆయన తల్లో పేర్లు మాకు భయం అయ్యేది ఎందుకంటే అది అంత ఎంటికలు లేకుండే ఇప్పుడు కూడా మాకు లేవు వాళ్ళతో ఉన్నాయి వినిపిస్తలేదు నువ్వేమాట్లాడడం అదే మాట్లాడాలి ఇప్పుడు అట్లే మాట్లాడాలి స్కూల్లో ఏం మాట్లాడు ఇప్పుడు అట్లే మాట్లాడాలి చిట్టారి ఫస్ట్ నీ పేరే చెప్తున్నా ఇంకో చెప్తామంటే వాడు నీలాగా చుట్టూ లేదు ఎవరికి వెరీ గుడ్ రమేష్ అదే కరెక్ట్ నువ్వు చెప్పింది ఆయన అబద్ధమాట నారాయణ గారు చెప్పింది సరే ఓకే అందరికి వచ్చినటువంటి చాలా థ్యాంక్స్ టైం లేదు ఆల్రెడీ నాకు అయిపోయింది పై కూడా అయిపోతుంది సార్లకు సన్మానం చేసి మనం కూడా సన్మానం చేసుకున్నాం నెక్స్ట్ డ్యాన్స్ చేసుకోవాలి ఒక సింగింగ్ కూడా చేసుకోవాలి అందరూ వెళ్ళిపోయాక వేరే ప్రోగ్రామ్ ఉంది థ్యాంక్ యూ ఇంకా మాట్లాడతా మీకు చెప్తే మాట్లాడతా మీరు అక్కడ ఉంటారు కదా ఏం మాట్లాడవలసిన వచ్చినాక మాట్లాడలేదు ఒకసారి మాట్లాడదాం నాకు పెళ్ళయ్యేది ఇద్దరు పిల్లలు మా భార్య కూడా టీచరే నేనేం చేస్తున్నా అంటే మీరందరూ నేనేం చేస్తా మీకోసమే నేను ఉన్నా సరిపోదా ఏం మీకోసం మేడం మా ఫ్రెండ్స్ కోసమే నేను ఉన్నా అదే సరిపోతుంది 3 సంవత్సరాలు కష్టపడ్డా నిజంగా నువ్వేం రాత్రి ఇట్లా ఉంటాను సంజయ్ సార్ మర్చిపోయినట్ట అప్పుడే గుర్తు చేసిన చెప్పు ఇప్పుడు వేసుకున్నా తెచ్చావా డ్రెస్ తెచ్చావా వీడియో సార్ రవీంద్ర రెడ్డి సార్ అన్నప్పుడు ఎవరికైనా సైలెంట్గా ఉండి ఎవరు మంచిగా నిశ్శబ్దంగా కూర్చుంటారని సార్ అడిగితే మన స్టూడెంట్స్ అంటే నా పేరు ఏంటి ఒకసారి గట్టిగా చెప్పండి. ఎక్కువ ఎవరన్నా చేస్తారు సైలెంట్ గా లేకుండా మంచిగా మామూలుగా ఊరికే సదరు కూర్చుంటారు ఎవరంటే రమేష్ గారు తెలియదు కొట్టి నీరు ఐడియా ఉందా సార్ రవీంద్ర సార్
కొట్టినా బాగా ఐడియా ఉంది 8th క్లాస్ నన్ను కొట్టించుకోవాలి నువ్వే కదా, నువ్వు సైలెంట్ ఉండాలి, నేను సపోర్ట్ కొడితే నన్ను కొట్టించుకుంటావా? అది ఒకటే పోతుందా? నేను ఇంకా వేరే గుర్తులేదా మాట్లాడతాను సార్, అందరికీ భయమవుతుందట, అందుకే నేను ఏం మాట్లాడుతున్నా నాకు తెలుస్తలేదు. వచ్చినాక అందరూ వచ్చినాక ఒక సంతోషంతో ఉన్న తప్ప నాకు ఏం అదేం లేదు. కూర్చోయ్యా, నువ్వు చాలాసార్లు ఫోన్ చేసినా పైకి రావాలి, చాలా కష్టపెట్టున్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయక. సద్గుణాచారి గారు రెడీగా ఉన్నారు. ఇందాక మేము పేరు పిలిచాం కానీ మీరు లేకుండే. నెక్స్ట్ లేడీస్ పావనగా రాలేదు, వాళ్ళు ఎందుకు తెలిసే ఉంటుంది, ఏమీ తెలియదు. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మన మిత్రులు ప్రతి ఒక్క ఊరు నుంచి మనుగోలు, లగడాల, మార్పల్లి నుంచి సిహెచ్ వెంకటేశ్వర రాలేదు, తెలియదు ఎందుకు. పవర్పల్లి నుంచి ప్రమోద్ గారు ఇక్కడ లేరు, అమెరికాకి వెళ్ళిపోయాడు. కామెడీ చేస్తుంటే బాగా నవ్వేవాళ్ళం సార్. అప్పుడు ఎక్కడ ఇప్పుడు చెప్తున్నారు తర్వాత మీరు ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉండేవాళ్ళం సార్. మీరు కామెడీ చేస్తామని మేము నవ్వేవాళ్ళం. బాధ సార్ నవ్వుడికి అనుకుంటున్నా. అలా సార్ తెలుగు పండితులు ఉండే మనకు తెలుగు పండితులు సార్, 6th క్లాస్ టీచర్. మా అంటే లాస్ట్ సార్ 6th సార్ మేము 6th నుంచి ఇక్కడికి హై స్కూల్కి వచ్చాం సార్. మేము 6th, 7th, 8th, 9th, 10th ఇక్కడ ఆ సార్ మాకు ఒక 6th క్లాస్ టీచర్ ఉండే సార్. ఇప్పుడు ఏం చేయమంటున్నావు సార్? ఏం చేయమంటున్నావు? ఇవ్వట్లేదు, పాట చెప్పాలంటే చెప్తున్నా. ఇంతే అందరూ వచ్చినందుకు మా బ్యాచ్ 97, 98 నుంచి మా స్కూల్ స్కూల్ కూడా ఉండిపోయింది అప్పటికే. ఆయన 6th క్లాస్ టీచర్ సార్. ఆయన హిందీ చెప్తుండే మాకు. మేము అప్పుడు 6th, మీరు 7th చెప్తున్నారు అప్పుడు. లేదు సార్, మేము 7th వచ్చాము సార్ వెళ్ళిపోయాడు. 6th క్లాస్ టీచర్ ఆయన. మళ్ళీ టైం అయిపోతుంది, అందరూ టైం లేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే హలో, పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనకు వచ్చేసినట్టు బట్టి మా విద్యార్థి గురువు గారులకి పాదాభివందనం, మరి మేడం గారికి కూడా పాదాభివందనం. మేము అనుకునేది చాలా రోజులు అనుకుంటున్నాం. 5 years నుంచి లాక్డౌన్ తర్వాత రమేష్ ప్లస్ కృష్ణ చాలాసార్లు ఫోన్ చేశారు, మేడం గారికి గుర్తు చేశారు, ఈవెంట్ పెట్టుకోవాలని చెప్పారు. కానీ 5 years అవుతుంది మేడం ఇది ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు సక్సెస్ అయింది. మా గురువు గారు సంజయ్ రెడ్డి సార్ పేరు రామేనై, ఆ సార్కి రామే కంపల్సరీ మా మంగళూరు నుంచి టీం మొత్తం పక్కన పక్కగా పోయేవాళ్ళం, తప్పించేవాళ్ళం. ఆ పేరు రామే సార్, సంజయ్ రెడ్డి సార్ వస్తుంది, అబ్బో ఒప్పుకోవాలి, ఇప్పుడు టైం అవుతుందని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. ఆ సార్ పేరు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేవారు లాస్ట్ పేరుకి. మలేషన్ సార్ వచ్చిన తర్వాత మలేషన్ సార్ ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు రాకుండా రిలీజ్ అని చెప్పాడు. అంటే లేదా ఇప్పటిదాకా బయటికి పోయినా మాట్లాడాలి తిరిగానంటే లేదా పేరెంట్ సార్ అనేది మీరు చేసి వెళ్ళిపోయారు, నా పేరుకి వచ్చేది. సరే వచ్చేదని చెప్పేసి సార్ బాగా మాకు యాद చేసేది. సంజయ్ రెడ్డి సార్ ఎగ్జామ్ ఇందాక రాజు చెప్పాడు, ఎగ్జామ్లో మంచిగా పక్కపడి కూర్చొని రాస్తా అని ఏమనకపోయేది. ఎగ్జామ్ ఏమైనా పేపర్ దిద్దే టైంకి వచ్చిన తర్వాత పిలిచి దగ్గరికి పిలిచి మంచిగా తెలుసుకొని ఇట్లా చెప్తున్నానా ఇదేంటి ఓకే అని ఆన్సర్ చెప్పకపోతే ప్రశ్న అడిగేది. ప్రశ్న అడిగేది, ఆన్సర్ చెప్పకపోతే వణికేదిగా మొత్తం మెల్లగా దగ్గరికి పిలుచుకొని తెవడ భాషలు పెట్టేది మంచిగా. నాకు గుర్తుంది సార్ బాగా పెట్టాడు, నాకు 4-5 సార్లు పెట్టాడు. అప్పటి నుంచి మళ్ళీ తప్పేలే. మా గురించి మంగళూరులో చాలా మంది ఉన్నాం, అందరి మీద పోలే, నేను నరాలి పోతుంది అని చెప్పేసి బాగా అనుకొని సార్ పేరు కంపల్సరీ ఉన్నాం. ఇక తర్వాత మళ్ళీ సార్ కూడా చెప్పేది, అదే మంచిగా చదువుకోవాలా బాగుంటుంది, మీరు తప్పేయకుండా అని చెప్పేసి చెప్పిన తర్వాత అయితే మా అక్కయ్య శ్రీలంగా ఉండే సార్ తీసుకొని చెప్పి
మీ తమ్ముడు తప్పిస్తున్నాడు ఇది అని చెప్పేసి మా అక్క చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా నాకు పొలబాగా పెట్టించాడు. మళ్ళా ఒకరోజు ఏదో పని మీద బయటికి వెళ్ళాము. సంజయ్ రెడ్డి సార్ మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ అదే ఇప్పుడు అడిగా, మీరు మళ్ళీ తప్పిస్తున్నారు మళ్ళీ వెళ్ళారని చెప్పేసి. అప్పటి నుండి మల్లికం సార్ చెప్పిన తర్వాత చాలా గుర్తుకు వచ్చి అప్పటి నుంచి బాగానే ఉన్నాము. కాకపోతే పై చదువులు చదువుకోలేకపోయాము. ఇంటర్ వరకు చేశాము, ఆడికి స్టాప్ చేశాను. వచ్చినటువంటి విద్యార్థులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఒకసారి గులాబర్ నుండి సరిగ్గా వచ్చేదాన్ని. అయితే ఒక రోజు ఏమైందంటే లేట్ అయిపోయింది. అప్పుడు టేస్ట్ సార్ క్లాస్ తీసుకునేవాడు. వచ్చేసరికి డోర్ పెట్టేసాడు. అసలు బయటనే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎంత అనిపిస్తున్నాడని ఆ సార్ డోర్ చేసాడు, వెళ్ళిపోమ్మా అంటున్నాడు. చాలా విస్తారంలోకి వెళ్ళాను. చాలా సేపు కూర్చొని ఏం చేశాను, సంజయ్ సార్ ఎలా సైలెంట్ వస్తాడని తెలిసినాను. అంటే డోర్ తీసేసరికి ఆ సార్ అయిపోయింది, సార్ అయిపోయింది, సంజయ్ సార్ వస్తున్నాడు. అంటే సాధారణ ఎలా మనం ఇష్టపడతాం కదా, అప్పుడు వెళ్ళేసి సాధారణంగా వెళ్ళేసి వచ్చి ఖచ్చితంగా ఉంచలేదండి. కానీ ఎక్కువ శాతం స్టేజ్ మీద సాటిస్ఫైడేదాన్ని, ఆటలాడేదాన్ని, అసలు అన్నీ చాలా గొడవ కూడా చేసేదాన్ని. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మళ్ళీ బాగా ఇంటికి తొందరగా అయిపోయిందా అని ఇది నాకు కలుగుతుంది. దయచేసి ఉన్న టైం కూడా వృధా చేసుకోకుండా టైం వీలైనప్పుడల్లా మనం కష్టపడడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాము. సామాన్లను కూడా ఎక్కువగా కష్టపడడానికి కూడా ప్రయత్నిస్తాము. వాళ్ళు చెప్పినట్టు బాగుంది. మలేషియా సరిగ్గా పాఠాలు చెప్తుంటే మధ్య మధ్యలో ఏదో డైలాగ్ ఇస్తుంది. అది వినాలా ఇది నమ్మాలా అర్థం కాక చదవడం అయ్యేవాడు. ఒకటి గుర్తుందా, జయరాం చేస్తారు బాగా చదివాడు, ఒరే దౌర్భాగ్యుడా ఇది వినురా అనేవాడు. గుర్తుందా లేదు అంటే మమ్మల్ని కూడా దౌర్భాగ్యుడా ఈసారి పొగుతున్నారా తింటున్నారా ఏదో ఒకటి అంటున్నాడు కదా అనుకునేవాడు. కానీ అన్ని ఏదో ఒక డైలాగ్ పెట్టి చాలా ఎంజాయ్గా గడిపాము. ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్గా గడపాలని కోరుకుంటున్నాను. సినిమాకి వెళ్ళాం మేడం, తిరుపతిలో సుస్వాగతం సినిమా చూసాం. మా లైఫ్ లో ఫస్ట్ టైం సార్ మేడం నేనైతే అందరితో కలిసి ఆ చిన్న ఏజ్ లో మెమరీ ఆ సినిమా చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అది చాలా ఎక్కువ నచ్చుకున్నాను. మా పిల్లలు చెప్తాను, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి, ప్రతి టూర్లకు వెళ్ళాలని చెప్పి, ప్రతి స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా స్కూల్కైనా టూర్లకు వెళ్ళాలని ఫస్ట్ ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఏదైనా సరే మీకు కష్టంగా వెళ్ళాలని చెప్తాను. మేము అది లైఫ్ లో చాలా బాగా మెమరీ మేడం. సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. పోయిన 1 వీక్ అయినా కానీ చాలా మంది స్పీకర్లతో బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. అలాగే నేను ఒక శిల్పి పని మేడం, మా ముందర ఉన్న అబ్బాయి నా ఫ్రెండ్ ఆయన డ్రెస్ మీద మొత్తం పెంచుతాం రాశారు. రాస్తే సంజయ్ రెడ్డి సార్ ముందు బాగా చెప్పి కొట్టేసి ఏదా అని చెప్పాడు. అబ్బాయిలు కూడా ఇబ్బంది లేదు అని చెప్పి నేను సిస్టమేటిక్ కూడా నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం సార్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ ఉన్నారే, మా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఒకసారి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఉన్నా కూడా ఈ మెమెంట్ ఒకటి ముందుగా పెట్టుకుంటే మీకు ఎప్పటికీ కూడా జగన్ గారు, శ్రీ మహేందర్ రెడ్డి గారు, మహేందర్ గారు, ఎం మహేందర్ గారు, స్వామి గారు, స్వామి గారు, స్వామి అష్టేశ్వరాలతో ఆరోగ్యాలతో పిల్ల పాపంతో చక్కగా వర్దిల్లాలని ఆశ. కె రవికుమార్ గారు, నెక్స్ట్ శ్రీను గారు, శ్రీ టి మల్లేశం గారు, అలాగే డి నాగేందర్ రెడ్డి గారు. వచ్చారా? ఓకే, మైపాల్ రెడ్డి గారు కూడా అవునా? ఇద్దరు రావట్లేదు కదా. నెక్స్ట్ కనకయ్య గారు వచ్చారా? గారు, డి. శ్రీను గారు,
కే వీరేశం గారు ఉన్నారా? వీరేశం నవాబ్ గారు ఎక్కడ? చెప్పండి. గులాం బోస్ గారు, వెంకటేశం గారు, వెంకటేశం గారు, మహేష్ గారు, ఆంజనేయ గారు వచ్చారా? పి నరసింహారెడ్డి గారు వచ్చారా? ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అందరికి వచ్చాయండి జ్ఞాని గారు? తొందరగా రావాలి. నిలబడండి పక్కన. రెండు ఇక్కడికే రండి మీరు. కదా అప్పుడే నిద్ర వచ్చేస్తున్నాను. ఇష్టమా కదా? జితేందర్ గారు ఎక్కడున్నారు? ఇంకేమైనా ప్రోగ్రామ్ ఎవరైనా ఇక్కడ మనందరిది మీ మిత్రులు ఎవరెవరైతే ఈ ఆత్మీయ సమ్మేళనం ఇలాగే మీకు వీలున్నప్పుడు 2 గ్రూప్ ఫోటోలు తీసుకొని అందరూ కనిపించేలాగా మేమెంటో కనిపించాలి. మన గురువుల్ని కూడా ముందుగా కొంచెం కిందకి. ఓకే 1 2 3 ABCD. ఇంకొంచెం గట్టిగా.